హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినప్పిండి పునుగులు ఎలా చేస్తారో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఇలా మినపప్పుని 3 hours నానబెట్టానండి. ఇది మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. వీటిలో కావాల్సిన పదార్థాలు, ఇక్కడ నేను కొత్తిమీర, కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి, 3 పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని నేను దీంట్లో కలుపుకుంటున్నానండి మినపప్పు పిండిలో. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ కొంచెం జీలకర్ర తీసుకుంటున్నానండి నేను. జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అండి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు అండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి. దీంట్లో కొంతమంది సోడా కూడా వేసుకుంటారండి. సోడా లేకపోయినా సరే ఈనో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఏమీ వాడట్లేదండి, ఇలానే చేసుకుంటున్నాను. చూస్తున్నా కదా, ఇక్కడ ఇలా మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడి అయిన తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెమే ఆయిల్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే మన మినప్పిండి కొంచెమే ఉంది కదండి, అందుకోసమని కొంచెమే ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత మన ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి అనేది మనము దీంట్లో చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా వేసుకోవాలండి. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు వేసుకోండి, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వేసుకోండి. ఇలా టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్ర వేయడం వల్ల మధ్యలో టేస్ట్ అనేది బాగుంటుందండి. కొంతమంది ఏమంటారు, పచ్చిమిరపకాయల బదులు ఏమంటారు, మిరియాలు కూడా కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటారండి. అలా కూడా టేస్ట్ బాగుంటుందండి, అలా కూడా ట్రై చేసి చూడండి. మినప్పిండి చాలా హెల్తీ కదండి, అందుకోసమని ఇలా ట్రై చేసి తినండి, ఇంకా చాలా మంచిది. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి నేను. ఏవైనా సరే ఫ్రై ఐటమ్స్ అయినా కొంచెం సిమ్లో కొంచెం హైలో పెట్టుకుంటూ చేసుకుంటానండి, ఎందుకంటే మొత్తం హైలో పెట్టుకొని చేసుకుంటే మన రెసిపీస్ అనేటివి మాడిపోతాయండి. పైన మొత్తం మాడిపోతాయి, లోపల అసలు కుక్ అవ్వవండి. అందుకోసమని నేను సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉంటానండి. చూస్తున్నారు కదా, ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకుంటున్నానండి నేను. ఈ పునుగులు అనేటివి మనము టమాటో చట్నీస్కి, పప్పులోకి చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసుకొని పెట్టుకుందామండి. ఇంకా మన పునుగులు అనేటివి వేగిపోయాయండి. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. నేను చెప్పడం అని కాదు, మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. వేడి వేడిగా ఇంకా బాగుంటాయండి. మనం అన్నం పప్పులోకి కూడా పక్కకు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా డీప్ ఫ్రై చేసుకున్నానండి నేను. ఇలానే మొత్తం పిండిని ఫ్రై చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేను ఇలా సర్వ్ చేసుకున్నానండి. నేను ఇక్కడ పల్లీ చట్నీ చేసుకున్నానండి, కానీ చాలా టేస్టీ అండి, చాలా టేస్టీగా వచ్చాయండి. లోపల కూడా మంచిగా కుక్ అయ్యాయండి. చూడండి, మీరే చూస్తున్నారు కదా, లోపల అనేది పిండి పిండిగా అస్సలు లేదు. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి.
లైక్